ముఖ్యమంత్రికే పార్టీ అధినేతకే వాళ్ళు తమ ఏ నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తామని అధినేతకే ఆ బాధ్యతను అప్పగించారు. కానీ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే ఇద్దరు నేతలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేటటువంటి అంశంపై పార్టీలో ఒత్తిడి కనిపిస్తోంది. ఒకసారి రామసుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఏం సార్ మీకు సమ్మతమేనా? మరి రకరకాల ఈక్వెషన్స్ తెరపైకి వస్తున్నాయి, మీరు ఒకే సీట్లో ఇద్దరు పోటీ చేయాలనుకుంటున్నారు, ఎటువంటి నిర్ణయం ఉండబోతుంది? ఈరోజు మా కుటుంబ సభ్యులు కానీ మా పినతండ్రి శివారెడ్డి గారు, కీర్తిశేషులు శివారెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అన్న ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో కూడా పార్టీ కోసం పనిచేశారు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా కూడా అన్నగారు కూడా అవకాశం ఇచ్చారు. తర్వాత నేను కూడా 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా, 2 పర్యాయాలు మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కూడా అవకాశం ఇచ్చారు. ఈరోజు దమ్మలవాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మా కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా కాలం నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి మనం అంతా పనిచేస్తున్నాం. మనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలా, ఎమ్మెల్యేగానే కంటెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం, వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారికి పదే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. అక్కడ ఆదినారాయణ కూడా ఎమ్మెల్యేకే కంటెస్ట్ చేయాలా అని అడగడం, దీనివల్ల పలుమార్లు చర్చలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరిద్దరు అభిప్రాయం చెప్పారు, నేను ఒక నిర్ణయానికి వస్తాను, పార్టీ కోసం పనిచేయాలా, మీరు నా నిర్ణయానికి అంగీకరించని చెప్పి చెప్పడం జరిగింది. మేము సార్ దగ్గర ఒప్పుకోవడం జరిగింది. దీన్ని మేము ఒక కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ కార్యకర్తల కూడా ఈ అభిప్రాయాన్ని పార్టీ నుంచి ఒకరు వచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని కూడా తెలియజేయాలని చెప్పి చెప్పడం, ఆ విధంగా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి అనుగుణంగా కార్యకర్తలను కూడా ఒప్పించి ముందుకు పోవాలా, పార్టీని కోసం పనిచేయాలని నిర్ణయం తీసుకోవడం. సుబ్బారెడ్డి గారు, మీ ఇద్దరు నేతలు మాట్లాడుకొని మీరు ఒక నిర్ణయంతో రావాలి అనేది అధిష్టానం మొదటి నుండి చెప్తోంది. కానీ ఏకాభిప్రాయం కుదరలేదు అని అనుకోవచ్చా ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితిని చూసిన తర్వాత? మా ఇద్దరిలో అంటే మా ఇద్దరికి వాస్తవంగా మాటలు లేవు. మేమిద్దరు ఇప్పటి వరకు మాట్లాడుకునే పరిస్థితి లేదు. పార్టీ కోసం ఇద్దరం పనిచేస్తూ ఉన్నాము. దాని మా అభిప్రాయము అట్లా జనార్దన్ గారు కానీ, జిల్లా అధ్యక్షుడు రమేష్, సీఎం రమేష్ ఎంపీ కూడా మా నియోజకవర్గమే. అదే మా అన్నీ చెప్తా ఉన్నాం వీళ్ళకు. మా అభిప్రాయాలన్నీ కూడా సీఎం గారికి చెప్పడం జరిగింది. ఒకే నియోజకవర్గంలో పోటీ పడుతున్న ఇద్దరు నేతల మధ్య, మాటలు లేనటువంటి ఇద్దరు నేతల మధ్య సమన్వయం ఎంత మేరకు సాధ్యమవుద్ది? ఎవరు పోటీ చేసినా వేరొకరు సహకరించే పరిస్థితి ఉంటుందంటారా? ఇప్పుడు అలాంటి పరిస్థితి నుంచి దానికోసమే ఈరోజు ఇన్ని దఫాలుగా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ ఉన్నారు. సమస్యలు ఉన్నాయి, ఏమైనా పక్కన పెట్టి ఇవన్నీ కూడా మీరందరూ కూడా పార్టీ కోసం పనిచేయాలా, మీ క్యాడర్ను కూడా మన తెలుగుదేశం పార్టీ క్యాడర్ను కూడా కన్విన్స్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా రేపు తొందరలో ఒక మీటింగ్ కూడా సపరేట్గా, అంటే మాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు పార్టీ కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నారు, దానికి మనం అందరం కూడా పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పి కన్విన్స్ చేయడం. మీరు పార్టీ కోసం పనిచేస్తున్నారు, పార్టీ కోసం వేరువేరుగా పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడు ఒకరిని అభ్యర్థిగా ఎమ్మెల్యేగా, ఒకరిని ఎంపీగా పంపించిన తర్వాత మీ అనుచరులు కానీ, సహచరులు కానీ, మీ అభిమానులు కానీ అట్లా కలిసి పార్టీ కోసం కలిసి వచ్చే పరిస్థితి ఎంత మేరకు ఉంటుంది? ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు కలిసి పనిచేయాలని. కాబట్టి కొన్ని సమస్యలు ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఎవరి కొద్దీ వాళ్ళు పార్టీ కోసం పనిచేసుకుంటూ పోతూ ఉన్నాం ఇంతవరకు కూడా. దాన్ని భవిష్యత్తులో పార్టీకి మేలు జరిగేదానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఎంపీగా ఇచ్చిన వారికి కొన్ని హామీలు ఇవ్వాలనేటటువంటి రకరకాల ప్రతిపాదనలు వస్తున్నాయి, వాటిపై ఏమన్నా చర్చ జరిగిందా? ముఖ్యమంత్రి గారు కూడా ఒకవేళ ఎంపీకి పోయినప్పుడు అందరూ కష్టపడి పనిచేయండి, దాని తర్వాత ఏదైనా నేను గుర్తింపిస్తానని చెప్తా ఉన్నారు. కడప జిల్లాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీగా వెళ్ళడం అంత సేఫ్ కాదు అనేటటువంటి అభిప్రాయంతో పార్టీలోని కొంతమంది నేతలు ఉన్నారు. అందుకే ఇద్దరు నేతలకు కూడా జమ్మల మడుగులోనే పోటీ చేయాలనే ఒత్తిడి తీసుకురావడానికి కారణం కూడా అదే అంటున్నారు. ఎంపీగా వెళితే ఏ రకమైనటువంటి రాజకీయ పరిస్థితులు, ఎటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంది? ఎంపీగా వెళ్తే వ్యతిరేక ఫలితాలు అనే దానికంటే స్థానికంగా పార్టీ 1982 నుంచి 83 నుంచి కూడా పార్టీకి అంటిపెట్టుకొని ఉండి లీడర్లు మేము ఒక నాయకత్వాన్ని నియోజకవర్గంగానే ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్లనే ఇద్దరం కూడా అదే కావాలని కోరుతా ఉంది. అంతే తప్ప ఎంపీకి చేస్తే ఓడిపోతామనే దానికంటే నియోజకవర్గమే ముఖ్యమనే దాంట్లో ముందుకు పోవడం జరుగుతుంది. ఫైనల్గా మీ ఇద్దరితో పాటు మీ జిల్లా అధ్యక్షుడితో కూడా ఈ విషయంలో కొంత చర్చించాల్సిన అవసరం లేదు. ఆయన ఎంపీగా పోటీ చేశారు, ఆయనే బాధ్యతలు చూస్తున్న పరిస్థితుల్లో అతనికి ఏదైనా హామీ ఇచ్చే విధంగా అధిష్టానం ఏమైనా ఆలోచన చేస్తుందా? ఆయన విషయంలో మరి మీరు ఎలా వ్యవహరించబోతున్నారు? ఆయన మా జిల్లా అధ్యక్షుడు, ఆయన అన్నిటికీ
వాసు గారు కూడా జిల్లా అధ్యక్షునిగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఆయన సేవలు గుర్తింపిస్తారు. ఇది జమ్మలమడుగు అంశంపై తమ అధినేతకే పూర్తి అధికారాలు కట్టబెట్టామని ఇరువురు నేతలు చెబుతా ఉన్నారు. తమ ఇద్దరి మధ్య మాటలు లేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పార్టీ కోసం తాము పనిచేస్తున్నామని, అదే పనిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని రామసుబ్బారెడ్డి అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు. దీనిపై మరికొంత చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి పార్టీ అధినేత ఒక ఆదేశాలను ఇచ్చిన తరువాత దీనిపై కార్యకర్తల స్థాయిలో చర్చించి వారందరినీ కూడా ఆ నిర్ణయానికి అనుగుణంగా ఒప్పించాల్సినటువంటి అవసరం ఉందని నేతలు చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే కడపలోని జమ్మలమడుగు సీటుకు సంబంధించి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి చర్చలు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదనే మనం చెప్పొచ్చు. దీనిపై అధినేతే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పడం ద్వారా దీనిపై ఈ అంశాన్ని మరింత లోతైనటువంటి చర్చ జరగాలి, మరికొన్ని అభిప్రాయ సేకరణ జరగాలనే ఒక అభిప్రాయంతో నేతలు ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే 1-2 సీట్ల విషయంలో ఈ స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇతర పార్టీల నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ఇతర నియోజకవర్గాలకు సంబంధించి మరింకెంత సమయం పడుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా ఆ పార్టీలో వ్యక్తమవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఎవరు ఎమ్మెల్యేగా వెళతారు, ఎవరు ఎంపీగా వెళతారు, ఎంపీగా వెళ్ళిన వారికి ఎటువంటి హామీలు ఇస్తారు, ఎటువంటి పదవులు భవిష్యత్తులో ఇవ్వబోతున్నారు అనే అంశంపై అధినేత ఏం చెప్పబోతున్నారు, ఇలా ఈ అంశాలకు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. ముఖ్యమంత్రి దీనిపై ఒక ప్రకటన చేసే వరకు కూడా తాము ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నామని ఇరువురు నేతలు చెబుతా ఉన్నారు.